అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తారీఖు నాడు ఉదయం 9:15 జై భవానీ టిఫిన్ సెంటర్ దగ్గర కంచన్బాగ్ పిఎస్ పరిధిలో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ స్నాచింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క బాధితుడు నజీర్ అహ్మద్ అక్కడి నుంచి 100 డైల్ కాల్ చేయగా ఇమ్మీడియట్గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళి అతని ద్వారా అక్కడి నుంచి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు తీసుకోగా అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, అతను టిఫిన్ కోసం అని చెప్పేసి జై భవానీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు అతని వెనుక నుంచి వచ్చి బైక్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 శాంసంగ్ కంపెనీ యొక్క మొబైల్ ఫోన్ని స్నాచింగ్ చేసుకొని తీసుకుపోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అటు యొక్క సమాచారంపై అక్కడనే ఫిర్యాదు తీసుకొని ఆన్ సైట్ ఫిర్యాదు నమోదు చేసుకొని అక్కడనే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అటు యొక్క దర్యాప్తును మన రాజు ఈ యొక్క ఎస్ఐ అదేవిధంగా కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు యొక్క సూపర్విజన్లో ఈ యొక్క క్రైమ్ టీం అందరూ కూడా ఎమ్మటే రంగంలోకి దిగి ఎవరు ఈ అఫెన్స్ చేసి ఉంటారు అన్నటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీని పరిశీలించి దాదాపు ఒక వారం శ్రమించి నిన్న ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఒక వ్యక్తి నరేష్, ఇతను చీపురుపల్లి విజయనగరం డిస్టిక్. అదేవిధంగా బాణాల అరుణ్ కుమార్, ఇతను జగద్గుట్ట ఏరియాలో ఉంటాడు. ఇంకో వ్యక్తి వచ్చేసి చిరంజీవి, ఇతను దోన్ ఆంధ్రప్రదేశ్ అక్కడ చెందినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురిని పట్టుకొని విచారించగా తెలిసింది ఏంటంటే, వీరందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి వీరు బిజీ ప్లేస్లలో హోటల్స్, బస్ స్టాండ్ ఆ ప్రదేశాల్లో తిరుగుతూ పబ్లిక్ని అటెన్షన్ డైవర్షన్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి ఫోన్లని తస్కరించడం, దొంగతనం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే వాళ్ళు మన దగ్గర మొన్న 15వ తారీఖు నాడు ఇక్కడ జై భవానీ టిఫిన్ సెంటర్ దగ్గర సెల్ ఫోను దొంగతనం చేయడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో తెలిసింది వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్ పరిధిలో జూబ్లీ హిల్స్ ఏరియా, ఎస్ఆర్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆ పరిధిలో ఎల్బీ నగర్ ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సెల్ ఫోన్ స్నాచింగ్లు చేయడం జరిగింది. వీరందరిపైన కూడా పాత కేసులు ఉన్నాయి. ఈరోజు వీరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ తదుపరి విచారణ చేసి వీళ్ళు గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు అఫెన్స్ చేశారు అనేది దర్యాప్తులు చేయడం జరిగింది. ప్రైమరీగా మాత్రం మాకు దాదాపు ఒక 1000 ఫోన్ల వరకు వీళ్ళు 2018 నుంచి ఇప్పటి వరకు దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. వీటన్నిటిని కూడా తదుపరి విచారణలో ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అని జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే ఫోన్లు మాత్రమే దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత దర్యాప్తులో ఇంకా వీళ్ళు ఏమైనా ఫోన్లతో పాటు మాకు తెలిసిందంటే, ఫోన్లలో ఈ రోజుల్లో దాదాపు అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ని గూగుల్ పే, ఫోన్పే వాడటం జరుగుతుంది. అయితే దాంట్లో నుంచి కూడా డబ్బులు తీసినటువంటి సందర్భం ఉన్నట్టుగా తెలుస్తున్నది. అది కూడా విచారణలో తెలుస్తుంది. పబ్లిక్కి పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒకవేళ మొబైల్ ఫోన్ కనుక పోతే ఇమీడియట్గా వాళ్ళ యొక్క సిమ్ని బ్లాక్ చేయించుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఏదైతే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ బ్యాంక్ అకౌంట్కు కనెక్ట్ అయిన మొబైల్ నెంబరు ఏదైతే బ్లాక్ చేయిస్తే తర్వాత దాంట్లో నుంచి బ్యాంక్ నుంచి అమౌంట్ పోకుండా ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఆ సిమ్ను బ్లాక్ చేయాలని కోరుతున్నాం. అయితే ఈ యొక్క కేసును దర్యాప్తు చేసి ఈ యొక్క కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అదేవిధంగా ఎస్ఐ రాజు ఈ యొక్క క్రైమ్ టీం అందరికి కూడా మా డీసీపీ గారు అందరి సిపి గారు కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. వీరందరికీ కూడా రివార్డ్ కోసం ప్రపోజల్ పంపడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా జల్సా కోసం ప్రస్తుతానికి ఆల్రెడీ వీళ్ళందరి మీద కూడా పాత కేసులు ఉన్నాయి. 2018 నుంచి ఉన్నాయి. 18, 20 పోయొచ్చారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళైతే కూడా ఏపీకి సంబంధించి ఒక అతను జగద్గుట్ట, మిగతా ఇద్దరు మాత్రం ఒక అతను విజయనగరం, ఇంకొక అతను డోన్ ఏపీ. వీళ్ళంతా ఫ్రెండ్స్. అఫెన్స్ కోసమే లేదు, పాత ఫ్రెండ్స్ అంతా. ఇప్పటివరకు అయితే దాదాపు 30 కేసులు ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇంకా చేస్తున్నారు, కంటిన్యూ చేస్తుంది. వీళ్ళందరూ కూడా పాత నేరస్తులే.